ఓకే డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం 10th క్లాస్ సంబంధించి ట్రిగనోమెట్రీ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అంటే ఏంటంటే, ఇక్కడ యాంగిల్స్ ఏంటంటే 30 degrees, 45 degrees, 60 degrees. సో వీటి దగ్గర వాల్యూస్ ఎంత ఉంటాయి అంటే, మనకి ఎన్ని రేషియోస్ ఉన్నాయి? మనకి సైన్ టు కాట్ కదా, సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్, ఇవే కదా ట్రిగనోమెట్రీ రేషియోస్. ఇప్పుడు మనం సైన్ ఏ అంటున్నామంటే వాట్ ఈజ్ ఏ? యాంగిలే కదా. యాంగిల్ అంటే ఏమవుతుంది? ఇక్కడ 0 నుంచి 90 వరకు ఏ యాంగిల్ అయినా తీసుకోవచ్చు కదా మనం. ఓకే, సో మనం ఏం చేస్తామంటే సైన్ 30 ఎంత, కాస్ 30, టాన్ 30, కొసీకెంట్ 30, సీకెంట్ 30, కాట్ 30, అలాగే 45కి, అలాగే 60కి. సో ఈ యాంగిల్స్ దగ్గర మనం ఈ రేషియోస్ ఎంత వస్తున్నాయి మనం చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేద్దామంటే 45కి చెప్తాను. 45కి వెరీ ఇంపార్టెంట్. సో ట్రిగనోమెట్రీ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అనుకున్నాం కదా. సో కింద ఏం రాస్తారంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్, ఇందులో ఫస్ట్ది అనమాట, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 45 అంటే దట్ మీన్స్ సైన్ 45, కాస్ 45, టాన్ 45, కొసికెంట్, సీకెంట్ అండ్ కాట్ 45 అన్నిటికీ మన వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మన ట్రిగనోమెట్రీ రేషియోస్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే కదా మనం డిఫైన్ చేసాము. మరి అందులో ఒక యాంగిల్ ఏమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 90 degrees, మరి మిగతా రెండు యాంగిల్స్ కలిపితే 90 రావాలి. మనం 45 దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాను కాబట్టి రెండు కలిపితే 90 రావాలి. ఒకటేమో 45 అంటే ఆటోమేటిక్గా రెండు యాంగిల్ కూడా ఏమవుతుంది? 45 అవుతుంది. అంటే ఆ ట్రయాంగిల్ ఎలా వస్తుందంటే మనకి చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 90 degrees కదా. మనం ఒక యాంగిల్ 45 రావాలి. సో ఒక యాంగిల్ 45 వచ్చింది, ఆటోమేటిక్ రెండు యాంగిల్ కూడా ఏమవుతుంది? 45 అవుతుంది. అంటే ఇది 45, 45 చూడండి. మరి టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మనం 9th నేర్చుకుంటాం, ద సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దీనికి ఆపోజిట్, ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏది? ఇది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, మరి ఈ సైడ్కి, ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఇది. అంటే ద సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి రెండు ఏమవుతాయి? మనకి ఈక్వల్ అవుతాయి. ఓకే, సో దీన్ని ఏ అనుకుందాం, దీన్ని ఏ అనుకుందాం. సో నేమ్స్ కూడా పెట్టేద్దాం, ఏ, బి, సి. సో మనం సైన్ ఏ ఫైండ్ అవుట్ చేసినా పర్లేదు, సైన్ సి ఫైండ్ అవుట్ చేసినా పర్లేదు. సైన్ ఏ అన్న 45, సైన్ సి అన్న 45. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ప్రూఫ్ అయితే యాక్చువల్గా అవసరం లేదు, కానీ నేర్చుకుందాం. ఓకే, మ్యాటర్ పెద్దగా రాయట్లేదు, చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఓకే, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 45, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 45 అండ్ యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees. ఓకే, సో రెండు ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి, సో లెట్ ఏబి ఈక్వల్స్ టు బీసీ ఈక్వల్స్ టు ఏ. ఓకే, ఇప్పుడు చూద్దాం. బై పైథాగరస్ థియరం, బై పైథాగరస్ థియరం వాట్ ఈజ్ హైపోటెన్యూస్ ఏసీ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ అది ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. వాట్ ఈజ్ ఏబి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. వాట్ ఈజ్ బీసీ స్క్వేర్? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ 2a square. This implies AC square is equals to 2a square. This implies what is AC? So square root of 2a square, that is root 2 into a. Therefore AC is equals to root 2 into a. AC ఎంత వచ్చింది? root 2 into a. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మొత్తం 3 sides కూడా వస్తాయి కదా. ఇప్పుడు 1 by 1 చేసేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ సైన్ 45. సైన్ 45 అంటే సైన్ ఏ. సో వాట్ ఈజ్ సైన్ ఏ? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే బీసీ బై ఏసీ. సో వాట్ ఈజ్ బీసీ? ఏ. వాట్ ఈజ్ ఏసీ? రూట్ 2 ఇంటూ ఏ. ఏ క్యాన్సిల్, ఎంత వచ్చింది? 1 by root 2. దేర్ ఫోర్ సైన్ 45 ఈజ్ 1 by root 2. అయిపోయిందా? నెక్స్ట్ కాస్ 45 వద్దాం. కాస్ 45. వాట్ ఈజ్ కాస్ 45? కాస్ 45 అంటే మళ్ళీ ఇది కదా, అంటే కాస్ ఏ తీసుకుందాం. కాస్ ఏకి మళ్ళీ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏబి బై ఏసీ. వాట్ ఈజ్ ఏబి? ఏసీ రూట్ 2 ఇంటూ ఏ అంటే ఎంత వచ్చింది? 1 by root t. అంటే రూట్ 2 అంటే
కాస్ 45 కూడా 1/√2నే వచ్చింది. ఓకే, నెక్స్ట్ tan 45కి వెళ్దాం. వాట్ ఈస్ tan 45? tan A. వాట్ ఈస్ tan A? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. వాట్ ఈస్ ఏ? tan A అంటే ఆపోజిట్ అంటే BC బై AB. BC అంటే ఎంత? A. AC ఎంత? A బై A అంటే 1. Therefore tan 45 ఈజ్ హౌ మచ్? 1. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. కొసికెంట్ 45 కావాలి. సో వాట్ ఈస్ కొసికెంట్ 45? కొసికెంట్ అంటే 1/sin 45 కదా. మరి 1/sin 45 అంటే 1/1/√2 అంటే ఎంత వస్తుంది? √2. అలాగే ఫిఫ్త్ వన్ చూడండి. సీకెంట్ 45 అంటే 1/cos 45 అంటే 1/1/√2 అంటే ఇది కూడా ఎంత వచ్చింది? √2. ఓకే, ఇది ఫిఫ్త్. నెక్స్ట్ సిక్స్త్ చూడండి. cot 45 అంటే 1/tan 45 అంటే 1/1 అంటే ఎంత? 1/1 అంటే ఎంత వస్తుంది? 1/1 అంటే 1. ఓకే, కొంచెం ఇరికించాను అక్కడ, అడ్జస్ట్ అయిపోండి. ఓకే, అర్థమైందా మీకు ఇది? సో జాగ్రత్త చూడండి. ఏం చేసాం? ఇది ట్రిగనోమెట్రీ రేషియోస్ ఆఫ్ యాంగిల్ 45 ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎక్యూట్ యాంగిల్ 45 అవ్వాలి. ఆటోమేటిక్ రెండు ఎక్యూట్ యాంగిల్ కూడా ఏమవుతుంది? 45 అయిపోతుంది. సో అప్పుడు ఇమీడియట్గా ఇది ఏమవుతుందంటే ఐసోసిల్స్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ఐసోసిల్స్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇది ఏ అనుకున్నాను. అప్పుడు ఇది √2 × A అవుతుంది. సో AC² = AB² + BC². ఓకే, దాన్ని యూజ్ చేసుకొని AC వాల్యూ √2 × A చేసాము. sin 45 వాడాము, cos 45, tan 45. ఈ మూడు వస్తే చాలా ఆటోమేటిక్గా మిగతా మూడు ఎలా వస్తాయి? వాటి యొక్క రెసిప్రోకల్సే కదా. సో గుర్తుపెట్టుకోండి, sin 45 అన్నా cos 45 అన్నా ఒకటే. 1/√2, 1/√2. tan 45 ఏమో 1. కొసికెంటు, సీకెంటు, కాటు ముందు మూడింటిని రివర్స్ చేస్తే అవి వస్తాయి అన్నమాట. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ట్రిగనోమెట్రీ రేషియోస్ ఆఫ్ 30 degrees and 60 degrees రెండు ఒకసారి వచ్చేస్తాయి. ఓకే, ముందు 60 degrees ఉన్న ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. అంటే ఒక ఈక్యులేటర్ ట్రయాంగిల్ తీసుకుందాం. అదేంటి సార్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు కదంటే, ముందు ఈక్యులేటర్ ట్రయాంగిల్ తీసుకుందాం. దాని నుంచి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. సో టేక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్యులేటర్ ట్రయాంగిల్. సో ఈక్యులేటర్ ట్రయాంగిల్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ABC. ఓకే, AB అన్నా BC అన్నా AC అన్నా ఒకటే కదా. సో ఇది A, ఇది A. సో టేక్ perpendicular bisector from A to BC. సో ఈక్యులేటర్ ట్రయాంగిల్లో perpendicular bisector అన్నా, ఆల్టిట్యూడ్ అన్నా, నెక్స్ట్ perpendicular bisector, ఆల్టిట్యూడ్, నెక్స్ట్ మీడియన్, ఇవన్నీ ఒకటే ఇందులోని ఈక్యులేటర్ ట్రయాంగిల్లో. దేర్ఫోర్ ఇది perpendicular bisector ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా అది కూడా ఏమవుతుందంటే మీడియన్ అయిపోతుంది. మీడియన్ అంటే ఏమవుతుందంటే దీన్ని కరెక్ట్ రెండు ముక్కలు చేస్తుంది. సో దీన్ని D అనుకుంటే ఈ టోటల్ A కాబట్టి ఇది ఎంత వస్తుందంటే ఇది A/2, ఇది A/2. ఓకే, నెక్స్ట్ ఇది ఈక్యులేటర్ ట్రయాంగిల్ కాబట్టి చూడండి ఈ మూడు యాంగిల్స్ ఏమవుతాయి? 60 కదా. సో ఇది 60, ఇది 60. నెక్స్ట్ ఈక్యులేటర్ ట్రయాంగిల్ కాబట్టి చెప్తాను కదా, యాంగులర్ బైసెక్టర్ అన్నా, మీడియన్ అన్నా, ఆల్టిట్యూడ్ అన్నా, perpendicular bisector అన్నా అన్నీ ఒకటే. దేర్ఫోర్ ఇది టోటల్ 60 కాబట్టి ఇది 30 వస్తుంది, ఇదేమో 30 వస్తుంది. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది చూసారా. ఓకే, సో ఈ మ్యాటర్ అంతా ఇంకా నేను రాయను, అది మీరు ఓన్గా రాసుకోవచ్చు. ABC ఈజ్ అన్ ఈక్యులేటర్ ట్రయాంగిల్ విత్ సైడ్ రాసేద్దాంలండి. ABC ఈజ్ లెట్ ABCB ఈక్యులేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ A. ఓకే, దట్ ఈస్ AB = BC = CA = A. Then angle A is equals to angle B is equals to angle C is equals to 60. ఇది కూడా రాసేసుకుందాం. లెట్ ADB అని ఏమందాం? perpendicular bisector అనుకుందాం, లేకపోతే మీడియన్ అనుకుందాం, ఏదైనా ఒకటే కదా. సో B లెట్ AD perpendicular to BC అని రాద్దాం. ఓకే, దెన్ BD = A/2. నెక్స్ట్ DC is equals to A/2. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాను. ఇన్ ట్రయాంగిల్ ABD బై PT మీన్స్
పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ అంటే ఇది ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇందులో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్, బీడీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్. బీడీ స్క్వేర్ అంటే a/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ అంటే అదే ఫైండ్ అవుట్ చేయాలి ఏడీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ నాకు ఏడీ స్క్వేర్ కావాలి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఇది a/2 హోల్ స్క్వేర్ కదా, అంటే ఎంత వస్తుందంటే a²/4 వస్తుంది, a²/4. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4a² మైనస్ a² అంటే 3a², దట్ ఈస్ 3a²/4. ఓకే, దేర్ఫోర్ ఏడీ స్క్వేర్ ఎంత వచ్చింది 3a²/4. దిస్ ఎంప్లాయిస్ ఏడీ ఎంత వస్తుంది చూడండి, స్క్వేర్ అవతలకు వెళ్తుందా, రూట్ అవుతుంది. 3కి ఏమో √3 వస్తుంది, √a² అంటే ఏ అవుతుంది, నెక్స్ట్ √4 అంటే 2 అవుతుంది. దేర్ఫోర్ ఏడీ వాల్యూ కూడా ఎంత వచ్చింది మనకి √3/2 ఇంటూ ఏ, ఎంత వచ్చింది √3/2 ఇంటూ ఏ. ఇప్పుడు చూడండి ఇదే ట్రయాంగిల్లో మనం సైన్ 30కి 60కి రెండు ఒకేసారి రాసేద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి నేను 30కి వాడతాను. 30 సైన్ 30 ఎంత వస్తుంది చూడండి. సైన్ 30 ఓపెన్ చేస్తాను, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ. ఓకే, ఫస్ట్ చూద్దాం సైన్ 30 ఎక్కడ ఉంది చూడండి. 30 ఏ దగ్గర కదా అంటే సైన్ ఏకి ఆపోజిట్ సైడ్ బీడీ బై ఏకి అదే హైపోటెన్యూస్ అంటే ఏబి. వాట్ ఈస్ బీడీ a/2 బై ఏ విల్ గెట్ క్యాన్సిల్, we are left with 1/2. therefore sin 30 is equals to 1/2. నెక్స్ట్ సైన్ అయిపోయింది కదా, cos 30 is equals to cos 30 అంటే cos a. వాట్ ఈస్ cos a? ఏకి adjacent సైడ్ AD బై AB. వాట్ ఈస్ AD? √3/2 బై a will get cancel, that is √3/2. so cos 30 is √3/2. నెక్స్ట్ థర్డ్ వన్ tan 30 అంటే మళ్ళీ tan a అంటే ఏకి adjacent సైడ్, అది ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్? BD బై adjacent సైడ్ అంటే AD. సో BD అంటే a/2 బై AD అంటే √3/2 ఇంటూ ఏ. చూడండి 2 will get cancel, a will get cancel, we are left with 1/√3 అంటే tan 30 is equals to 1/√3. నెక్స్ట్ cosecant 30 తీసుకుందాం. cosecant 30 అంటే ఎంత వస్తుంది 1/sin 30 కదా, అంటే వాట్ ఈస్ sin 30? 1/2 అంటే 1/1/2 అంటే 2 అయిపోయింది. నెక్స్ట్ ఇది 4th కదా, ఇది 5th. secant 30 అంటే cosecant రెసిప్రోకల్ ఆఫ్ cosecant cos అంటే 1/cos 30 అంటే cos 30 అంటే ఎంత వచ్చింది మనకి √3/2 అంటే 1/√3/2. ఈ పైకి వెళ్తే ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది అంటే 2/√3. నెక్స్ట్ 6th వన్ cot 30 అంటే ఏంటి 1/tan 30. 1/tan 30 ఎంత వచ్చింది 1/1/√3 అంటే ఎంత వస్తుంది √3. ఓకే, సో ఇవన్నమాట. దీస్ ఆర్ ట్రిగనోమెట్రీ రేషియోస్ ఆఫ్ 30s అనమాట. sin 30, cos 30, tan 30, cosecant 30, secant 30 అండ్ cot 30. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి గుర్తుపెట్టుకోవాలి విలువలు, ఈ వాల్యూస్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పటివరకు 30 చేస్తాం, ఇప్పుడు 60 చూద్దాం. sin 60 ఎక్కడ ఉంది బి దగ్గర కదా, సో sin b ఈక్వల్స్ టు వాట్ ఈస్ sin b? సైడ్ ఆపోజిట్ టు బి బై హైపోటెన్యూస్ అంటే ఏంటి AD బై AB. AD అంటే √3/2 a బై AB అంటే ఏ క్యాన్సిల్ √3/2. సో sin 60 ఈజ్ √3/2. నెక్స్ట్ cos 60. వాట్ ఈస్ cos 60 అంటే cos b, మళ్ళీ cos b adjacent సైడ్ BD బై
ఏబి. బీసీ అంటే a/2 బై ఏబి అంటే ఏ, అంతేగా. ఏ క్యాన్సిల్ 1/2. సో cos 60 ఈజ్ 1/2. నెక్స్ట్ థర్డ్ వన్ tan 60. tan 60 అంటే tan b. tan b అంటే మళ్ళీ ఆపోజిట్ టు b బై అడ్జసెంట్ టు b, అంటే ఆపోజిట్ సైడ్. అంటే ఏంటి? AD బై BD. AD అంటే √3/2a బై BD అంటే a/2. ఏ క్యాన్సిల్, 2 క్యాన్సిల్, అంటే √3. సో tan 60 ఈక్వల్స్ టు √3. నెక్స్ట్ cosecant 60. cosecant 60 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 1/sin 60 ఈక్వల్స్ టు 1/sin 60 అంటే ఎంత వచ్చింది? √3/2 అంటే 2/√3. సో cosecant 60 ఈజ్ 2/√3. నెక్స్ట్ secant 60 అంటే 1/cos 60. 1/cos 60 అంటే 1/cos 60 అంటే ఎంత మనకి? 1/2 అంటే ఎంత వస్తుంది? 2. cos 60 1/2 కదా. నెక్స్ట్ సిక్స్త్ వన్ cot 60. cot 60 అంటే 1/tan 60. 1/tan 60 అంటే √3. దేర్ఫోర్ cot 60 ఈక్వల్స్ టు 1/√3. సో ఇవి 60కి సంబంధించి. ఇవి మనకి వాల్యూస్ ఇంటర్లోని, డిగ్రీలోని, పీజీలోని అలా వెంటాడుతూనే ఉంటుందన్నమాట. సో ఈ వాల్యూస్ మాత్రం కంపల్సరీగా మనకి బ్రెయిన్లో ఉండాలి. ఓకే, 30s దగ్గర, 60s దగ్గర. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ట్రిగనోమెట్రీ రేషియోస్ ఆఫ్ 0 degrees. 0 degrees దగ్గర మనం sin 0, cos 0, tan 0 ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఇంతవరకు ట్రిగనోమెట్రీస్ ఎక్కడ డిఫైన్ చేసాం? ఒక ట్రయాంగిల్ డిఫైన్ చేసాం కదా. అంటే ఒక యాంగిల్ ఎంత రావాలి? 0 రావాలి. ట్రయాంగిల్ ఏదైనా ఒక యాంగిల్ 0 అవుతుందా? అవ్వదు. సో ట్రయాంగిల్ అయితే మనం చెప్పలేము. అయితే యాక్చువల్గా దీన్ని ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ అనేవి మనం ట్రయాంగిల్లో డిఫైన్ చేయం, సర్కిల్ మీద డిఫైన్ చేస్తాం. అందువల్ల ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ని సర్క్యులర్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. ఓకే, మీరు హైయర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత వస్తుంది మీకు అది. ఓకే, సో ఆయన కొంచెం అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు ట్రయాంగిల్లోనే చెప్తాను. ABC. ఇప్పుడు ఇది సమ్ ఏదో యాంగిల్ ఉంది కదా. ఇప్పుడు ఈ యాంగిల్ 0 అయిపోవాలి. ఈ 0 అవ్వాలంటే ఏమవ్వాలి? ఈ రే వచ్చి ఇలా పడిపోవాలి కదా. C అనేది B దగ్గరికి వస్తుంది అనుకోండి. C అనేది B దగ్గరికి వస్తుంది అనుకోండి. అప్పుడు యాంగిల్ ఫామ్ అవుతుందా? ఫర్ ఎలా ఉంది ఇప్పుడు రే ఇలా ఉంది. ఇది 0 ఎప్పుడు అవుతుంది? ఇలా కింద తీసుకొస్తాం అనుకోండి, అప్పుడు 0 అయిపోతుంది కదా. మొత్తం యాంగిల్ ఏమవుతుంది? 0 అవుతుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే Cని B దగ్గర తీసుకొచ్చేస్తాం. మరి Cని B దగ్గర తీసుకొచ్చేస్తే BC ఈక్వల్ ఏమవుతుంది? 0 కదా. అంటే లెంత్ ఏమవుతుంది? ఇలా కింద తీసుకొచ్చేస్తాను అంటే BC ఈక్వల్ 0 అవుతుంది. నెక్స్ట్ AB ఏమవుతుంది? AB ఈక్వల్స్ టు మరి B అన్న C అన్న ఒకటే కదా. అంటే AB ఈక్వల్ టు AC అవుతుంది. AB ఈక్వల్స్ టు AC అవుతుంది. సో మనం ఏం చెప్తామంటే ఇదే ట్రయాంగిల్లో చూడండి, ఇఫ్ C reaches A, then A కాదు B, అయితే అప్రోచెస్ టు B, దెన్ చూడండి B ఈజ్ ఈక్వల్స్ టు C అంటే B అండ్ C ఆర్ కోయిన్సైడ్ అని అర్థం. దాని మీనింగ్ కామా యాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ AB ఈక్వల్స్ టు AC కామా BC ఈక్వల్స్ టు 0. ఇవన్నీ అర్థమయ్యాయా? C రీచెస్ టు B అంటే C వాల్యూ C పాయింట్ B దగ్గరకు రావటం అంటే రెండు కోయిన్సైడ్ అయిపోతున్నాయి. సో కోయిన్సైడ్ అయిపోతున్నప్పుడు BC ఎంత వస్తుంది మనకి? 0 వస్తుంది, రాశాను. నెక్స్ట్ AB ఈజ్ ఈక్వల్స్ టు అంటే C ఇక్కడికి వస్తుంది కాబట్టి AB అన్న AC అన్న ఒకటే. నెక్స్ట్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు 0. అలా ఎప్పుడు చేద్దాం. ఇప్పుడు మనం సైన్ వాల్యూ చూద్దాం. ఎజ్యూమ్ చేసుకోండి ఇలా. సైన్ A అంటే ఏంటి? సైన్ 0. ఓకే, మరి సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. మామూలుగా ఆపోజిట్ అంటే ఏంటి? ఇక్కడ BC అంటే BC బై ఎంత? AC. మరి BC ఎంత ఇక్కడ మనకి? BC ఎంత వచ్చింది? 0 కదా. అంటే 0 బై AC అంటే 0. సో సైన్ 0 0 అలా ఎజ్యూమ్ చేసుకోండి. సార్ ట్రయాంగిల్ లేదంటున్నారు కదా, ఎలా తీసుకుంటున్నారు అంటే ఓకే అలా ఎజ్యూమ్ చేసుకోవాలి అంతే. సో సైన్ A ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అంటే సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ సైన్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ కాస్ 0 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే కాస్ A. కాస్ A అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై
హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ అంటే అంత ఏబీ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. బట్ ఏబీ అన్న ఏసీ అన్న ఒకటేగా, అంటే ఏబీ బై ఏబీ ఎంత వచ్చింది మనకి 1. సో దేర్ఫోర్ cos 0 ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ థర్డ్ వన్ tan 0 తీసుకుందాం. tan 0 అంటే sin 0 బై cos 0 తీసేసుకుందాం. డైరెక్ట్గా ఫార్ములా వాడొద్దురండి, తెలుసు కదా, గుర్తుంది కదా. సర్లేదు ఫార్ములా వాడదాం. tan అంటే tan a అంటే ఏమవుతుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే బీసీ బై, అంటే tan a అని రాద్దాం, బీసీ బై ఏబి ఈక్వల్స్ టు ఎంత, ఇది బీసీ అంటే ఇక్కడ ఎంత 0 బై ఏబి ఏబి అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ కొసీకెంట్ 0 అంటే ఎంత 1 బై సైన్ 0 అంటే 1 బై 0. దిస్ ఈజ్ అన్డిఫైన్డ్, డినామినేటర్లో 0 రాకూడదు కదా, సో కొసీకెంట్ 0 ఈజ్ అన్డిఫైన్డ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సీకెంట్ 0 తీసుకుందాం. సీకెంట్ 0 అంటే 1 బై కాస్ 0. 1 బై కాస్ 0 అంటే 1 బై 1 అంటే ఎంత వచ్చింది, 1 వచ్చింది. నెక్స్ట్ కాట్ 0. కాట్ 0 అంటే ఏంటి, నేను సిక్స్త్ వన్. కాట్ 0 అంటే ఏంటి, 1 బై tan 0. 1 బై tan 0 అంటే మళ్ళీ 1 బై 0, దట్ ఈజ్ మళ్ళీ అన్డిఫైన్డ్. ఓకేనా. సో దీన్ని అలా ఇజ్యూమ్ చేసుకోవాలి. అంటే మనం ఇలా తీసుకొచ్చేద్దాం. ఇలా తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే బి అన్న సి అన్న ఇలా కోయిన్సైడ్ అయిపోతుంది అనమాట. ఓకే. ఇది అబౌట్ ట్రిగనోమెట్రీ రేషియోస్ ఆఫ్ 0 degrees. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ట్రిగనోమెట్రీ రేషియోస్ ఆఫ్ 90 degrees అని ఉంది. మళ్ళీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి, ఏబిసి. ఇప్పుడు నాకు ఏ దగ్గర 90 రావాలి. ఇప్పుడు చూడండి, సి నుండి బీకి గల హైట్, సి ఎంత హైట్లో ఉంది, బి నుండి బీసీ హైట్లో ఉంది. హైట్ అంతా బీసీ. ఇప్పుడు నాకు ఇక్కడ ఏ దగ్గర 90 రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి. ఏ దగ్గర 90 రావాలంటే ఇప్పుడు దీన్ని ఇలా జరుపుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇలా ఇక్కడికి వచ్చింది అనుకోండి, సమ్ ఏదో C1 అనుకుందాం, అదే CN అనుకుందాం. ఇక్కడ తీసుకొస్తే అప్పుడు ఇది హైట్ మారిపోతుంది చూసారా. సమ్ ఏదో దీన్ని X అనుకుందాం. అంటే దీన్ని ఇలా తీసుకొస్తున్నప్పుడు మూవ్ చేస్తున్నప్పుడు హైట్ ఏమవుతుంది, పెరుగుతుంది, వస్తుంది చూసారా. ఇక్కడ హైట్ CX వచ్చింది హైట్, అంటే బీసీ నుండి CXకి వచ్చింది. నెక్స్ట్ ఇదే సీని ఇంకా కొంచెం యువతలు తీసుకొచ్చాను అనుకోండి ఇలా, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, హైట్ CY అవుతుంది, అంటే CX నుంచి CY అవుతుంది. సో ఇక్కడ నాకు ఏ దగ్గర 90 కావాలి కాబట్టి నేను తిన్నగా ఏం చేస్తానంటే సి దగ్గరికి దీన్ని ఇక్కడ తీసుకొచ్చేస్తాం హైట్కి, కరెక్ట్ ఏకి ఆపోజిట్లో పైన తీసుకొచ్చేస్తాను సీని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ నుంచి బీకి గల డిస్టెన్స్ చూడండి తగ్గిపోతుందా, ఎలా చూసారా. ముందు ఇక్కడ ఏబి ఎంత ఉండేది అంటే బేస్ ఇక్కడ ఉండేది, తర్వాత ఏమైంది, సి ఇక్కడికి వచ్చేటప్పుడు బేస్ ఏఎక్స్కి వచ్చింది, తర్వాత ఇక్కడికి సమ్ ఏదో సి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏవై అయింది. అంటే ఏమవుతుంది, ఈ పాయింట్ ఎలా మూవ్ అవుతున్నప్పుడు ఈ బేస్ ఏమవుతుంది, దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం, ఏమవుతుంది 0 అయిపోతుంది. సో ఎగ్జాక్ట్గా సి దగ్గరికి వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఏసీ దగ్గరికి వస్తుంది అనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హైట్ ఏమవుతుంది, హైట్ అంటే బీసీ అనే హైట్ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అయిపోతుందా లేదా, ఏసీ అయిపోతుందా. నెక్స్ట్ ఈ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఏబి 0 అవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఎలా రాస్తామంటే ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఓకే, దెన్ ఏమవుతుందంటే అడ్జసెంట్ సైడ్ బేస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ హైట్ అంటే ఏంటి, హైట్ అన్న ఆపోజిట్ సైడ్ అన్న ఒకటే, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. ఏసీ ఈజ్ ఈక్వల్స్ చూడండి, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. ఓకే, బేస్ అంటే ఏబి, సేమ్ దానిలాగే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇక్కడ బేస్ 0 అయిపోతుంది, ఇది ఇలా వచ్చేస్తుంది కాబట్టి బి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో బేస్ 0 అయిపోతుంది, హైట్ ఏమో ఏసీ అయిపోతుంది. సో ఫస్ట్ది సైన్ ఏ. వాట్ ఈజ్ సైన్ ఏ? సైన్ ఏ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. బట్ బీసీ అన్న ఏసీ అన్న ఒకటే కదా, అంటే బీసీ బై బీసీ ఈక్వల్స్ టు 1, అంటే దట్ ఈస్ సైన్ 90 ఈక్వల్స్ టు 1. సైన్ 90 ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ కాస్ 90 కావాలి. కాస్ 90 అంటే కాస్ ఏ. వాట్ ఈస్ కాస్ ఏ? కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ అంటే ఏబీ బై
ఏది హైట్ అంటే ఏబీ బై ఏసీ అంటే హైపోటెన్యూస్. ఏబీ ఎంత వచ్చింది 0, సో 0 బై ఏసీ అంటే 0. నెక్స్ట్ థర్డ్ వన్ tan 90. tan 90 అంటే సో tan ఏ అంటే చెప్పండి ఆపోజిట్ బై ఇది అంటే బీసీ బై ఏబీ. సో బీసీ బై ఏబీ అంటే మళ్ళీ 0, కింద 0 ఉండకూడదు కదా అంటే అన్డిఫైన్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కొసికెంట్ ఏ అంటే 1 బై అదే కొసికెంట్ 90 అంటే 1 బై సైన్ 90. సో సైన్ 90 అంటే 1 అంటే 1 బై 1 అంటే 1. తర్వాత ఫిఫ్త్ వన్ సీకెంట్ 90 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కాస్ 90. 1 బై కాస్ 90 అంటే 1 బై 0, దట్ ఈజ్ అన్డిఫైన్డ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటి సైన్ కొసికెంట్ కాట్ 90 అంటే 1 బై tan 90. 1 బై tan 90 అంటే 1 బై ఇన్ఫినిటివ్. 1 బై ఇన్ఫినిటివ్ అంటే 0. సో ఇవన్నమాట సైన్ 90 అంటే 1, కాస్ 90 0, tan 90 అన్డిఫైన్డ్, కొసికెంట్ 90 అంటే 1, అలాగే సీకెంట్ 90 అంటే అన్డిఫైన్డ్, కాట్ 90 అంటే 0. సో ఇవన్నమాట ఇవి 90s దగ్గర యాంగిల్స్. ఓకేనా, అర్థమైందా? దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇంతవరకు మనం 0 degrees దగ్గర 30, 45, 60, 90 ఈ వాల్యూస్ దగ్గర మనం 6 రేషియోస్ కూడా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఈ యాంగిల్స్ దగ్గర. సో ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఒక టేబుల్లో మనం రాస్తాం. ఓకే, సో దీని గురించి ఏం చేస్తామంటే ఫస్ట్ ఇటు సైడ్ అన్నీ కూడా ట్రిగనామెట్రీ రేషియోస్. ఏంటి సైన్, కాస్, టాన్, కోసికెంట్, సీకెంట్, కాట్. ఓకే, ఇవన్నీ కూడా ట్రిగనామెట్రీ రేషియోస్. ఇవన్నీ కూడా యాంగిల్స్. యాంగిల్స్ ఏంటి 0, నెక్స్ట్ 30, 45, 60, 90. అయితే మన వాల్యూస్ అన్ని ఇందులో వేసేద్దాం. సో వేసే ముందు చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ముందు 0 నుంచి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5. 0 నుంచి 4 నెంబర్స్ రాయండి. 0, 1, 2, 3, 4. ఇప్పుడు ఇలా రాసిన తర్వాత ప్రతిదాన్ని 4 చేత డివైడ్ చేయండి. బై 4, బై 4, బై 4, బై 4, బై 4. తర్వాత దానికి రూట్లు అప్లై చేయండి. అంటే ముందు వాల్యూస్ వేసేద్దాం. 0, 1/2 ఇది ఎంత వస్తుంది 1/4, ఇది 1/2, 3/4, 1. ఓకే, ఇలా అయితే ముందు రాసేస్తాను. ఎయిట్ తీసుకున్న 0, 1, 2, 3, 4. ఫస్ట్ స్టెప్లో ఏం చేసాము 0 నుంచి 4కి రాసాము. సెకండ్ స్టెప్లో ప్రతిదాన్ని 4 చేత డివైడ్ చేశాను. ఓకే, 4 చేత డివైడ్ చేసిన తర్వాత ఈ వాల్యూ సింప్లిఫై చేసాము. ఇప్పుడు దీన్ని రూట్లు తీసుకోండి. √0, √1/4, √1/2, √3/4, √1. √0 అంటే ఎంత 0, √1/4 అంటే ఎంత 1/2, ఇది √1/√2 అంటే 1/√2, √3/√4 అంటే 2, √1 అంటే 1. చూసారా, ఇవి మనకి ఇలా వచ్చాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, వాల్యూస్తో కంపేర్ చేయండి. సైన్ 0 వచ్చిందా? వచ్చింది. సో 0. సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఓకే, సో మీరు ఫస్ట్ రో కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మొత్తం అన్నీ చేసేయచ్చు. ఓకే, సో ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకున్నాము 0 to 4 తీసుకున్నాము, 4 చేత డివైడ్ చేసాము, తర్వాత రూట్లు ఫైండ్ అవుట్ చేసాము. ఇవే వచ్చాయన్నమాట. సో ఈ వాల్యూ ఎగ్జాక్ట్గా మనం ఏవైతే ఫైండ్ అవుట్ చేసామో అవే వాల్యూస్ అనమాట. ఇప్పుడు కాస్కి వచ్చేటప్పటికి దీన్ని జస్ట్ రివర్స్ చేసేయడమే. రివర్స్లో అంటే ఏంటి, ఇక్కడ 1 వస్తుంది, తర్వాత √3/2, ఇది మళ్ళీ 1/√2, మళ్ళీ 1/2, ఇది 0. ఈ డైరెక్షన్ వచ్చింది కదా, ఇది ఈ డైరెక్షన్లో రాసేయాలి. ఇప్పుడు ట్యాన్ అంటే ఏంటి, మళ్ళీ సైన్ బై కాస్ కదా, అంటే సైన్ 0/cos 0. అంటే ఏం చేస్తాం 0/1 0, 1/2/√3/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది 1/√3, 1/√2/1/√2 మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది 1, √3/2/1/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది √3,
1/0 అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ అనే రాయాలి, ఇన్ఫినిటివ్ రాయకూడదు. అన్డిఫైన్డ్ అంటే వాల్యూ అర్థం కాదు, వాల్యూ లేదు అని అర్థం, మనం చెప్పలేమని చెప్పి. ఇన్ఫినిటివ్ అంటే వాల్యూ ఉంది, అది బిగ్ వాల్యూ, వెరీ లార్జ్ వాల్యూ అని మీనింగ్. ఓకే, సో అన్డిఫైన్డ్ అని రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు కొసికెంట్. కొసికెంట్ అంటే ఏంటి? సైన్ రెసిప్రోకల్గా తీసుకోవాలి, అంటే సైన్ తిరిగేస్తే కదా కొసికెంట్ వస్తుంది. సో 1/sin అంటే 1/0, మళ్ళీ అన్డిఫైన్డ్. నెక్స్ట్ 1/1/2, దీని రెసిప్రోకల్ తీసుకోండి. 1/1/2 అంటే 2, దీని రెసిప్రోకల్ √2/1 అంటే √2, దీని రెసిప్రోకల్ 2/√3. 1కి రెసిప్రోకల్ అంటే 1/1 కదా, 1 అంటే, సో 1. నెక్స్ట్ సీకెంట్ తీసుకోండి. సీకెంట్ అంటే కొసికెంట్ తిరగేస్తే కొసీకెంట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 1, 2/√3, √2, 2, మళ్ళీ అన్డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ కాట్ తీసుకోండి. కాట్ అంటే టాన్ రెసిప్రోకల్ తీసుకోవాలి. టాన్కి రెసిప్రోకల్ చూడండి ఏముంటుంది ఇక్కడ? అన్డిఫైన్డ్. నెక్స్ట్ √3, 1, 1/√3, 0. సో ఇవి టేబుల్ ఆఫ్ వాల్యూస్ అనమాట. చాలా 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 ఇంపార్టెంట్. మనకి 10th లెవెల్లో ఇవే ఉంటాయి. ఇంటర్మీడియట్కి వెళ్తే 15 డిగ్రీస్కి 15 యొక్క మల్టిపుల్స్ 45 ఆల్రెడీ ఉంది కదా. నెక్స్ట్ 75 డిగ్రీస్ చెప్తాం. తర్వాత 22.5, 67.5 కూడా చెప్తాం. తర్వాత 7.5 కూడా చెప్తాం. అలా వస్తూనే ఉంటాయి మనకి ఇంటర్మీడియట్లో. అలాగే 18, 36, 72, 54 వాటికి కూడా మనం చెప్తాం. ఓకే, సో ఈ వాల్యూస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ కంపల్సరీగా ప్రతి ఒక్కరికి బ్రెయిన్లో ఉండాలి. చెప్తున్నాను కదా, ట్రిగనోమెట్రీ అనేది మనకు అలాగా వెంటాడుతూనే ఉంటుంది. ఫస్ట్ వదిలి వెళ్ళినంటనే ట్రిగనోమెట్రీ వస్తుంది మీకు. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి 10th లెవెల్లో ఉన్న ట్రిగనోమెట్రీ. సో వాల్యూస్ మాత్రం కంపల్సరీగా మీరు బై హార్ట్ చేయండి. సో వీటితో మనకి 11.2కి సంబంధించి బేసిక్స్ అన్నీ మనకి అయిపోయినట్టు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం 11.2 అనేది కంటిన్యూ చేద్దాం. సో మీ అందరికీ ఈ క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మందికి చేరువయ్యేలాగా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.